రైతు బంధు సంబంధించి పైసలు పడుతున్నాయా లేదా దీనిపైన సీఎం మరో కీలక ప్రకటన అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో కూడా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అసలు పైసలు పడుతున్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. రైతు బంధు పైసలు ఇంకా పడలేదు. రేవంత్ సర్కార్ ఆదేశించిన అన్నదాతలకు ఎదురు చూపులు తప్పడం లేదు. పాత పద్ధతిలోనే రైతు బంధు అమలు చేయాలని రైతు భరోసాను వాయిదా వేసింది రేవంత్ సర్కార్. అయినా సరే పాత పద్ధతిలోనే పైసలు పడలేదు. మొదటి రోజు ఎకరం రైతులకు 5,000 రూపాయలు జమ చేయాలని ఆదేశించినా ఇప్పటికీ జమ కాలేదు. ఆర్థిక శాఖ లెక్కలు అన్ని శాఖల నుంచి శ్వేతపత్రం వచ్చేదాకా రైతు భరోసా అమలు జరగదన్నట్లు క్లారిటీ అయితే ఇచ్చింది. దాని సంగతి పక్కన పెడితే రైతు బంధు అయినా పడుతుందా లేదా అన్న చర్చ రైతాంగంలో నెలకొంది. ఇక ఫోన్లకు మెసేజ్ రాలే, ఎకరం రైతులకు రైతు బంధు పైసలు జమ కాలేదు. తొలి విడత ఎకరం రైతులకు పైసలు జమ కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించి 3 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ అన్నదాతలకు ఎదురు చూపులు తప్పడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రైతు బంధు పడినట్లు రైతులకు మెసేజ్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏ రైతును కదిలించినా తమ ఖాతాలో రైతు బంధు జమ కాలేదనే మాట వినిపిస్తుంది. ఎకరం కాదు అరెకరం గుంట కూడా లేక భూమి ఉన్న వాళ్ళకు సైతం రైతు బంధు పడకపోవడంతో రేవంత్ సర్కారుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదేశాలు ప్రకటనలకే పరిమితమా, అమలు చేసేది లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వారం పైన అవుతుంది. అన్ని శాఖలపైన వేగంగా రివ్యూలు చేస్తున్నారు. పాత ప్రభుత్వంలోనూ తప్పులు ముందుగా బయట పెట్టాలనే ఆత్రం అటు అధికార యంత్రాంగంలో ఇటు మంత్రుల శాఖలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అధికారులు ఏమో వాటిపై నిగ్గు తేల్చేందుకు మినమేషాలు లెక్క పెడుతున్నారు. అన్ని శాఖల రివ్యూలు పూర్తయితే శ్వేతపత్రం విడుదలయ్యే వరకు 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదని స్పష్టం చేస్తుంది. అయితే రైతాంగం నుంచి వస్తున్న ఒత్తిళ్లు తలగ్గి ఈసారి పాత పద్ధతిలోనే రైతు బంధు అమలు చేయాలని రేవంత్ సర్కార్ సూచించింది. దాంతో రైతాంగంలో ఆశలు చిగురించాయి. కానీ 3 రోజులైనా పెట్టుబడి సాయం జమ కావడంతో ఆందోళన నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అనగా మంత్రి సీతక్క వారి వ్యాఖ్యలతో రైతాంగంలో తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. తొందరకు సీఎం సమీక్ష చేస్తున్నారు. గైడ్లైన్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. లెక్కలన్నీ తేలనివ్వండి, తర్వాత వేస్తాం కదా అని వేగంగా సమాధానం ఇచ్చారు. దాంతో రైతాంగంలో ఎక్కడో మినుక్కుమంటూ ఆశలు పటాపంచలాయి. ఒకవేళ కళ్ళల్లో ఒడ్లు కొనే దిక్కు లేదు. మరోవైపు యాసంగి చాలా మంది రైతులు సిద్ధమవుతున్నారు. నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం అన్నదాతలకు కీలకంగా మారింది. ప్రభుత్వం అధికారికంగా యంత్రాంగం ఆదేశించినప్పటికీ పడకపోవడంతో ఆందోళన నెలకొంది. ఆర్థిక శాఖ నుంచి డబ్బులు విడుదలయ్యేది లేదా, ఇక ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ రైతు బంధు కోసం 7,700 కోట్లు జమ చేసిందనే వాదనలున్నాయి. మొత్తం రైతాంగానికి అమలు చేసే విధంగా నిధుల సమీకరణ జరిగిన పెట్టుబడి సాయం ఇంకా ఎందుకు ఆగిందని తేలియాల్సి అయితే ఉంది.